క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, లెక్స్యో దివీనా పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి ఒక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ తమ యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు విజయ్ గారికి, అదేవిధంగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈనాడు మనము సామాన్య కాల 14వ ఆదివారపు సువిశేష పఠనాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము దేవుని యొక్క వాక్యమును పఠించటము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. రెండవ భాగము 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఈ భాగములో క్రీస్తు ప్రభు తన శిష్యులతో పలికినటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రజలతో, మానవులతో పలికినటువంటి మాటలు. మొదటి భాగము తండ్రి అయిన దేవునితో, రెండవ భాగము మానవులతో. ఈ రెండు భాగాలు మనము క్లుప్తముగా ధ్యానించుదాం. 25వ వచనంలో ఆ సమయమున యేసు ఇట్లనెను. ఏ సమయమున అని మనం ధ్యానించినట్లయితే అంతకుముందు వచనాలు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు కొన్ని పట్టణాలను ఖండించారు. కొరాజీనుపురమును, బెత్సైదాపురమును ఖండించారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ పట్టణాలలో ఎక్కువ సమయాన్ని గడిపారు, ఎక్కువ అద్భుతాలు చేశారు, ఎక్కువగా పరిచర్య చేశారు. కానీ ఈ పట్టణాల్లో ఎటువంటి మార్పు లేదు. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు హృదయ పరివర్తన లేకుండా జీవించారు. క్రీస్తు ప్రభు తమ యొక్క సమయాన్ని గడిపినప్పటికీ, ఎక్కువ అద్భుతాలు చేసినప్పటికీ, పరిచర్య చేసినప్పటికీ ఆ పట్టణ వాసులలో ఎటువంటి పరివర్తన లేదు. అందుకని క్రీస్తు ప్రభువు ఆ పట్టణాలను ఖండించారు. అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సైదాపురమా అని ఖండించారు. ఆ సమయంలో ప్రభు ఈ మాటలు పలుకుతున్నారు. మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో మాటలు ఏమంటున్నారు? ఆ సమయంలో ప్రభు అంటే, ఆ సమయంలో ప్రభు తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసి బిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఈ పట్టణ వాసులు అహంకారముతో జీవిస్తున్నటువంటి వ్యక్తులు. మాకన్నీ తెలుసు, మేము చదువుకున్నటువంటి వారము, మాకు దైవ జ్ఞానము తెలుసు అని అహంకారంతో జీవిస్తున్నటువంటి వారికి క్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధించినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు వారు అహంకారముతో క్రీస్తు ప్రభుని ధిక్కరించారు. ఆయన ఇచ్చేటువంటి జ్ఞానమును ధిక్కరించారు. అంతా మాకే తెలుసు అనేటువంటి అహంకారము వారిలో ఉంది.
అటువంటి అహంకారముతో ఉన్నటువంటి మనుషులు ఒకవైపు ఉంటే, పసిబిడ్డలు ఏమీ తెలీదు వాళ్ళకి, పసిబిడ్డలకి ఏం తెలీదు. రెండవదిగా ఆనాటి సమాజంలో పసిబిడ్డలను చాలా తక్కువగా చూసేటువంటి వారు. ఉదాహరణకు మనం చూస్తే, ఒకనాడు క్రీస్తు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా వారి చుట్టూ ఉన్నారు. తల్లిదండ్రులు చిన్న బిడ్డలను క్రీస్తు ప్రభు వద్దకు తీసుకుని వస్తున్నప్పుడు శిష్యులు ఆటంకపరిచారు, వద్దని. క్రీస్తులో చెప్పారు, చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి, అట్టివారిదే పరలోక రాజ్యం. అంటే ఆనాటి సమాజంలో చిన్న బిడ్డలకు చాలా తక్కువ స్థానం ఉంది. వారికి ఏం తెలియదు, వారన్నీ నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన, భావము ఆనాటి కాలంలో ఉంది. ఈనాటి కాలంలో కూడా మనం అనుకుంటాం, బిడ్డలు చాలా విషయాలు నేర్చుకోవాలి తల్లిదండ్రుల నుంచి, వాళ్ళకేం తెలియదు అని అంటాం. నిజమే, బిడ్డలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అదే విధముగా తల్లిదండ్రులు కూడా బిడ్డల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రభు ఈనాటి సువిశేష పఠనంలో తెలియచేస్తున్నారు. రెండవదిగా, ఈ చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వం, ఈ చిన్న బిడ్డలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, వాళ్ళు నిర్మలమైనటువంటి హృదయులు, నిర్మలముగా ఉన్నటువంటి వారు. మామూలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వయస్సు పెరిగే కొంది కన్నింగ్నెస్ అంటాం, ద్వంద్వ ఆలోచనలు, రెండు రకాల మనస్సులు, రెండు రకాల జీవితాలు, లోపల ఒక మనిషి, బయట ఇంకొక మనిషి. కానీ చిన్న బిడ్డలు నిర్మలంగా ఉంటారు, లోపల బయట స్వచ్ఛముగా నిర్మలంగా ఉంటారు. అటువంటి లక్షణాలు చిన్న బిడ్డల్లో ఉన్నాయి అని ప్రభు తెలియచేస్తున్నారు. అయితే ఆ చిన్న బిడ్డలు నిర్మల హృదయంతో ఉంటారు, అదేవిధముగా వాళ్ళు వినమ్రతతో ఉంటారు. అదేవిధముగా క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు అటువంటి నిర్మలత్వముతో జీవించినప్పుడు, వినమ్రతతో జీవించినప్పుడు వారికి పరలోకపు రహస్యములు వెల్లడించబడతాయి అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నారు. మనం తర్వాత చదివినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు శిష్యులతో చెప్పారు. 13వ అధ్యాయము 10వ వచనంలో శిష్యులు వచ్చి అడిగారు ప్రభుని, ప్రభువా, ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములు ఉపయోగిస్తున్నారు, ఎందుకని ఉపమానములను ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు ప్రభు అంటున్నారు, పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుట గ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. అంటే చూడండి, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు ఈ పరలోక రాజ్యపు రహస్యములను చిన్న బిడ్డలకు వెల్లడి చేసితివి అని ప్రభు చెప్పారు. ఈ చిన్న బిడ్డల యొక్క మనస్తత్వము నిర్మలమైనటువంటి మనస్తత్వము, పరిశుద్ధమైనటువంటి మనస్తత్వము, తగ్గింపు మనస్తత్వము. అటువంటి మనస్తత్వముతో శిష్యులు జీవించాలి. అటువంటి మనస్తత్వంతో శిష్యులు జీవించినప్పుడు వారికి పరలోక రాజ్యపు మహిమలు, పరలోకపు రహస్యములు వెల్లడించబడతాయి అని చెప్పారు. అంతకుముందు ఆనాటి ఆ కొరాజీను పురవాసులు, బెత్సైదా పురవాసులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారి అహంభావంతో ఉన్నారు కాబట్టి ఆ పరలోక రాజ్యపు రహస్యములు వారికి వెల్లడించబడలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు, తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. అంటే తండ్రికి కుమారుని గురించి తెలుసు, కుమారునికి తండ్రి గురించి తెలుసు. క్రీస్తు ప్రభునకు తండ్రి గురించి తెలుసు, తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు గురించి తెలుసు. పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక సంఘటన ఉంది. నిర్గమకాండము 33వ అధ్యాయంలో మోషే దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు. 33వ అధ్యాయము 12వ వచనము మరియు 13వ వచనంలో మనం చూస్తే, మోషే ప్రభువుతో, నీవు నన్ని ప్రజను నడిపించుకొని పొమ్మనుచున్నావు, కానీ నీవు నాతో ఎవరిని పంపుదువో తెలుపవైతివి. అయినను నీవు నాతో, నిన్ను గూర్చి నాకు బాగుగా తెలియను, నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి అని పలికితివి. దేవుని యొక్క మాటలను మోషే చెప్తున్నారు. దేవుడు మోషేతో చెప్పారు, నీ గురించి నాకు మొత్తము తెలుసు, నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి అని దేవుడు మోషేకు చెప్పాడు.
ఇప్పుడు మోషే ఒక ప్రార్థన చేస్తున్నాడు. నీవు చెప్పినట్లే నేను నీ దయకు నోచుకుంటుని, ఈ ప్రజకు నీవేమి చేయగోరుదువో ముందుగానే తెలియజెప్పుము. ప్రభువా, నీ గురించి నాకు తెలియచేయి, అప్పుడు నేను నిన్ను అర్థము చేసుకొందును. నా గురించి నీకు తెలుసు ప్రభువా, అదే విధముగా నీ గురించి నాకు తెలియచేయి అని మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి మోషే గురించి తెలుసు, కానీ మోషేకు దేవుని గురించి తెలియదు. క్రీస్తు ప్రభు నూతన మోషే. క్రీస్తు ప్రభునకు తండ్రి గురించి సమస్తము తెలుసు. తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు ప్రభు గురించి తెలుసు. ఇది క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనము, నూతన మోషేలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రియ దేవుని బిడ్డ, అది క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పసి బిడ్డలలాగా శిష్యులు ఉండాలి. నిర్మల హృదయంతో వినమ్రతతో ఉన్నప్పుడు శిష్యులు ఆ పరలోక రాజ్యపు రహస్యములను పొందుకుంటారు అని ప్రభు చెప్పారు. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. అందుకనే మనము తర్వాత వచనాలు చూస్తే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమీ చదువురానటువంటి పేతురు, యోహానులు ఆ సభలో క్రీస్తు ప్రభు గురించి ధైర్యముగా బోధిస్తారు. ఈనాడు ప్రభు చెప్పినటువంటి మాట, విఘ్నులకు, వివేకవంతులకు, అనగా ఆ ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు, చదువుకున్నటువంటి వారందరికీ కూడా పరలోక రాజ్యపు రహస్యములను ప్రభు దాచిపెట్టారు. ఎందుకంటే వారి యొక్క అహంకారము, కానీ తగ్గింపు మనస్సుతో, మారినటువంటి మనస్సుతో ఉన్నటువంటి పేతురు, యోహానులు బోధించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అంటున్నారు వారితో, చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. చూడండి, అదేవిధంగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో కూడా చెప్తూ ఉన్నారు, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. దేవుడు ఎన్నుకున్నారు. శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసెను. ఈ విధంగా శిష్యులు తగ్గింపు మనసుతో ఉంటే, వారు లోకం దృష్టిలో వాళ్ళు చదువురానటువంటి వారు, అవివేకవంతులు, కానీ దేవుడు వారికి గొప్ప వివేకమును, విజ్ఞానమును వసగుతారు అనేటువంటి సత్యాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నారు. తర్వాత ప్రభు పలికినటువంటి మాట, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తాను. భారముతో ఉన్నటువంటి వారు ప్రభుని వద్దకు వెళ్ళాలి. ప్రభు వారికి విశ్రాంతినిస్తారు. ఈ విశ్రాంతి అనేది భౌతికమైనటువంటి విశ్రాంతి కాదు. కొన్నిసార్లు దేవాలయంలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు చాలామంది, విశ్రాంతి పొందుతారు. ఇది భౌతికమైనటువంటి విశ్రాంతి కాదు, ఇది ఆధ్యాత్మిక విశ్రాంతి, ఇది రక్షణ విశ్రాంతి. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యందు విశ్వాసం ఉంచి జీవించేటువంటి వారికి, ప్రభుని ఆశ్రయించేటువంటి వారికి ప్రభు ఆత్మీయ శక్తిని, ఆధ్యాత్మిక విశ్రాంతిని అనుదినమిస్తారు. అదేవిధముగా మరణాంతరము నిత్య విశ్రాంతిని ప్రభు ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత ప్రభు అంటున్నారు, నా కాడిని మీరెత్తుకొనుడు. మామూలుగా కాడి మనం గమనించినట్లయితే వ్యవసాయంలో ఉపయోగిస్తారు. 2 ఎద్దులను తీసుకొని ఆ 2 ఎద్దుల మీద కాడిని పెడతారు. ఆ కాడి చాలా బరువుగా ఉంటుంది, చెక్కతో తయారు చేస్తారు, దానికి కొంచెం ఇనుము కలుపుతారు. ఆ కాడి చాలా బరువుగా ఉంటుంది. ఈ 2 ఎద్దులు కూడా ఆ కాడిని మోస్తాయి. వ్యవసాయం చేసేటువంటి సమయంలో ఉపయోగిస్తారు. అయితే ప్రభు అంటున్నారు, నా కాడిని మీరు ఎత్తుకొనండి. అంటే చూడండి, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రజల మీద వారి యొక్క కాడిని మోపుతూ ఉన్నారు.
మనం వాక్యాన్ని చదివినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో, వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సహాయపడుటకు తమ చిటికన వ్రేలునైన కదపరు. ఈ విషయం ప్రభు ధర్మశాస్త్ర బోధకులు పరిస్థితులతో చెప్తున్నారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ప్రజలపై మోయలేని ఎంతో భారమైనటువంటి భారమును, కాడిని వారి మీద పెడతారు. కానీ వీరు మాత్రము ఎటువంటి సహాయము చెయ్యరు అని చెప్తున్నారు. ఏంటి ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోపుతున్నటువంటి కాడి అంటే అనేకమైనటువంటి నియమాలు, అనేకమైనటువంటి షరతులు. ఈ నియమాల వలన, ఈ షరతుల వలన ప్రజల యొక్క జీవితము చాలా చాలా దుర్భరముగా మారుతూ ఉంది. అనవసరమైనటువంటి నియమాలను వాళ్ళు ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. ఆ భారమును వారి మీద పెడుతూ ఉన్నారు. వారి యొక్క జీవితము దుర్భరమవుతూ ఉంది. అది ప్రభు తెలియచేస్తూ, నా కాడి సులువైనది. ఆ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోపేటువంటి కాడి చాలా భారమైంది, నా కాడి సులువైంది. ప్రభుని యొక్క కాడి ఏమిటి అంటే ప్రేమ, దైవ ప్రేమ, సోదర ప్రేమ. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యములను బోధించారు. ఈ అష్టభాగ్యములను మనం ధ్యానించినట్లయితే ఈ అష్టభాగ్యములో ప్రభుని యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం కనబడుతుంది. ఆ మనస్తత్వం, వ్యక్తిత్వం ఏమిటంటే ప్రభువు సాధుశీలుడు, వినమ్ర హృదయుడు. ఈ సత్యము ఆ అష్టభాగ్యములో చాలా చక్కగా తేటతెల్లమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ విధంగా ఈ నియమ నిబంధనలు అనేటువంటి భారముతో ఉన్నటువంటి ప్రజలను తన వద్దకు రమ్మంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుదాం. సిరాపుత్రి అయిన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 21వ వచనము. నా హృదయము దానిని గాఢముగా వాంఛించెను కనుక నాకు గొప్ప నిధి లభించెను. చూడండి, అంతకుముందు వచనంలో 20వ వచనంలో, నేను విజ్ఞానమును అభిలషించి తిని, నిర్మల హృదయమును అలవర్చుకొని దానిని సాధించి తిని, దాన్ని అర్జించినప్పటి నుండి వివేకవంతుడనైతిని, ఇక నేను దానిని విడనాడను. నిర్మల హృదయాన్ని నేను పొందుకున్నాను. ఒకప్పుడు నాకు నిర్మల హృదయం లేదు, ఇప్పుడు నేను నిర్మల హృదయాన్ని పొందుకున్నాను. దానిని నేను పొందుకున్నప్పుడు నేను వివేకవంతునయ్యాను. అది ప్రభు మనందరి కూడా కోరుకున్నటువంటి సత్యము. ప్రియమైన దేవుని మనందరి నుండి కోరుకునేటువంటి విషయము. కాబట్టి ఆ ప్రభుని యొక్క శిష్యులమైనటువంటి మనం అందరము కూడా కొరాజీనుపుర వాసులలాగా కాకుండా, బెత్సైదా వాసులలాగా కాకుండా, అహంకారంతో కాకుండా, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల వలె మాకంతా తెలుసు అనేటువంటి అహంభావంతో కాకుండా, చిన్న బిడ్డల వలె వినమ్రతతో, తగ్గింపు మనస్సుతో, నిర్మల హృదయంతో మనము జీవించినప్పుడు ప్రభు గొప్ప రహస్యాలను, పరలోక రహస్యాలను మనకు తెలియచేస్తారు. అటువంటి కృప మనందరికీ కూడా దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. నా కాడి సులువైంది. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వారి యొక్క కాడిని ప్రజలపై మోపుతున్నారు. కానీ క్రీస్తు ప్రభువు మనతో పాటు కాడిని మోస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక కాడిని మోయాలి అంటే సామాన్యంగా 2 ఎద్దులు కావాలి. 2 వ్యక్తులు అంటే, ఒకటి మనమైతే ఇంకొకటి క్రీస్తు ప్రభు. మనం క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా జీవిస్తున్నప్పుడు భారముతో మనం కొన్నిసార్లు మన యొక్క జీవితాలు ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మన యొక్క జీవితం భారంగా మారుతుంది. ఆ సమయంలో కూడా ప్రభు మన వెన్నంటి ఉన్నారు, మనతో ఉన్నారు, మనతో కలిసి ఆ కాడిని మోస్తూ ఉన్నారు అనేటువంటి సత్యమును కూడా మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాడి మన మీద పెట్టి వదిలేసేటువంటి ప్రభువు కాదు, మనతో పాటు కాడిని మోసేటువంటి ప్రభువు.
మన యొక్క కాడిని తనతో ఉంచుకున్నటువంటి ప్రభు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ భాగము ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయాళాశ మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మేము అలసిపోయి ఉన్న మమ్మల్ని తండ్రి మీరు సేదరిచ్చే తండ్రి, మేము మా భారాన్ని మీరు మోసే తండ్రి, మా సమస్యలను మోసే తండ్రి, మీ సమస్త భారాన్ని నా పైన వేయమని సెలవిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా కాడి సులువైనదని చెప్తున్నావు తండ్రి. ప్రభా, మేమేమైతే సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత ఉన్నామో ప్రభా, అదంతటినీ ప్రభా మీ పైన ఇస్తున్నాం. మీరే మరి సమాధానం దయచేవాడవు తండ్రి, నడిపించేవాడవు. మీకే వందన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నా కాడిని ప్రభా నా పైన వేయమంటున్నాం, భారాన్ని నా పైన వేయమంటున్నాను తండ్రి. మీరు అనేక మరి సమస్యలతో అలసిపోయి ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ నాకు ఇవ్వమని అంటున్నారు తండ్రి. ఎంతో గొప్ప తండ్రి, మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ తండ్రి, వారి యొక్క ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి భారాన్ని నీ పైన వేయటకు వారికి దయచేయమని అడుగుతున్నాం. వారి భారాన్ని, వారి సమస్యలను వాళ్ళపైన వేయకుండా తండ్రి, ప్రతి సమస్యను మీ పైన వేయటకు వారికి నేర్పించమని అడుగుతున్నాను. ప్రభా, ఈ దినం నిన్న విషయాలు నేర్చుకున్నాం. వాటి బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు 4వ భాగము అనుచరణ. ఈరోజు ఉన్న వాక్యం నుంచి, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి పలికి ఉన్నారు. ఈ వాక్యం నుంచి ఎన్నోసార్లు తెలుసో తెలియకుండానో ఎన్నోసార్లు మాలో ఉన్న బాధలు, కష్టాలను మోస్తూనే ఉంటాం. అది దేవునికి సమర్పించుకోవాలని మనకు ఆలోచన రాదు. కానీ మనం ఒక్కడమే మోస్తున్నాము అన్న ఆలోచనతో మనమే కృంగిపోతూ ఉంటాం. కానీ ఈరోజు విన్న వాక్యం నుంచి ఆ యొక్క భారాన్ని, ప్రతి ఒక్క భారాన్ని, కష్టాన్ని, మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా మనం దేవునికి సమర్పించుకుంటే ఆ భారం దేవుడు మోస్తాడు మనతో పాటు అన్న విషయాన్ని నేర్చుకున్నాం. సో ఫాదర్, ఇక్కడ అంటే ఈ వాక్యంలో అంటే మీరు వివరించినట్లు, సో మనం ఫస్టే తలస్తాం అన్నట్టు, అంటే దేవుని కంటే ముందే, అంటే ఇట్లా చేస్తే బాగుండు, అట్లా చేస్తే. కానీ దేవునితో కలిసి మనం మన సమస్యలే కావచ్చు, మన భారాన్నే కావచ్చు, మొట్టమొదటిగా దేవుని యొద్ద పెట్టి మనం మన ప్రతి సమస్యను ఆయన ముందు ఉంచితే, ఇద్దరం అంటే ప్రార్థించి కావచ్చు, తర్వాత దేవునితో ఇద్దరం కలిసి సాహసం చేస్తే దేవుడు మనకంటే ముందుగా తన మీద వేసుకొని మన ప్రతి సమస్య నుండి వాక్యం ద్వారా విడుదల ఇస్తారని మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వినమ్ర హృదయుడు, సాధుశీలుడు, మనతో పాటు నడిచేటువంటి ప్రభువు, మన యొక్క సిలువను ఎత్తుకొని మనతో పాటు ప్రయాణించేటువంటి ప్రభువు మనతో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఈనాటి సువిశేష పఠనం మనం బోధిస్తుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ప్రభువు నాతో ఉన్నారు, నా ప్రక్కనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ముందుకు సాగేటువంటి విశ్వాసమును మనందరికీ కూడా దయచేయమని మనము ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. తరువాయి భాగంలో సామాన్య కాల 15వ ఆదివారపు సువిశేష పఠనాన్ని ధ్యానించుదాం. అప్పటి వరకు సెలవు.